నోరు తెరిస్తే జూట, అడుగు పెడితే మోసం. నిన్ని అలా ఎవ్వలను నమ్మేటట్టు లేదు. కొలువులిప్పిస్తామని ఓగళ్ళు, ఇండ్లిప్పిస్తామని ఇంకొంతమంది, భూమి జాగాలు ఇప్పిస్తామని ఈగింతమంది అమాయకులను చేసి ఆగం పట్టిస్తుండ్రు. గంతెందుకు కొంతమంది అయితే పబ్లిక్ ని నమ్మించేటందుకు సెక్రటేరియట్ కాడికి పోయి డ్రామాలాడుతుండ్రు. ఆగో అసంటోళ్ళు చేయబట్టే ఎసొంటి రూల్ తీసుకొచ్చిండ్రు చూడుండ్రి ఆఫీసర్లు. ఇప్పటి సంధి నాకు సచివాలయంలో గాళ్ళు ఎరికే, వీళ్ళు ఎరికే, సచివాలయంలో ఉన్న వాళ్ళందరూ చుట్టాలే. మనం ఎంత చెప్తే అంత అని ఉద్దర మాటలు మాట్లాడేటోళ్ళ పప్పులు అసలే ఉడకాయి. గసవంటి మోసగాళ్ళు చేయబట్టి అంత ఆగమైతుంది, సర్కారు వాళ్ళ పేరు ఖరాబ్ అవుతుందని సచివాలయం ఆఫీసర్లు చక్కటి ఆలోచన చేసిండ్రు. మరి ఆలోచన ఏంటంటే క్యూఆర్ కోడ్ పెట్టిర్రట. ఎవరికి ఏం తిప్పలున్నా సెక్రటేరియట్లో ఎవరిని కలవాలన్నా ఆన్లైన్లో అర్జీ పెట్టుకుంటే గది చూసి ఆఫీసర్లు ఫోన్కు మెసేజ్ పంపుతారట. గదే ఓ క్యూఆర్ కోడ్ పంపిస్తారట. క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేసినాక కానీ లోపలికి పంపించారట పోలీసు వాళ్ళు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే క్యూఆర్ కోడ్ ఉన్నోళ్ళు సుత లోపల గంటకు మించి మసిలితే పోలీసు వాళ్ళు ఏమా అని వెనకమరనే ఉంటారట. ఏం కథ, ఏం లెక్క, ఏం ఉన్నా గంట సేపట్లోనే పని ఓడగొట్టుకోవాలన్నట. అయితే సచివాలయం అంటేనే పబ్లిక్ జాగాయే, దాంట్లోకి అడుగు పెట్టడానికి క్యూఆర్ కోడ్లు పెడతారా? గట్లయితే చదువురాని పబ్లిక్ క్యూఆర్ కోడ్ అంటే ఏం తెలుస్తుంది, ఎట్లా లీడర్లను కలుస్తారని చాలా మంది నారాజు అవుతుండ్రు. కానీ కొంతమంది మోసగాలు చేయబట్టే గీసోంటి నిర్ణయం చేసినాం అంటున్నారట ఆఫీసర్లు. ఆ సారు తెలుసు, ఈ సారు తెలుసు, సర్కారు నౌకరి ఇప్పిస్తామని సెక్రటేరియట్లో జొర్రి ఆల్క తక్కువ పనులు చేస్తుండ్రట. అందుకే జర కఠినం చేసినాం అని చెప్తుండ్రు. అది కూడా వాజివే, కానీ ఆపద మీద వచ్చే పబ్లిక్ను అయితే నారాజు చేయకుండా సార్లు అంటుండ్రు ఇంతమంది.